నమస్తే, వెల్కమ్ టు యువర్స్ టీవీ. గత 2-3 నెలల నుంచి అఘోరి అని ప్రతి మీడియా ఛానల్లో కానీ న్యూస్లో కానీ ఇదే టాపిక్ నడుస్తుంది. అయితే మా కో యాంకర్ కావేరి గారికి కూడా అఘోరి అంటే చిన్న ఇంట్రెస్ట్. ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. చూస్తున్నాం కదా 2-3 నెలల నుంచి అఘోరి ఏ ఛానల్ చూసినా కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తే అఘోరి శ్రీవర్షిని. మరి దీని గురించి ఏమంటారు మీరు? అసలు అఘోరి గురించి చెప్పుకోవాలంటే ఆయన గురించి మనం పెద్దగా డిస్కస్ చేసే అంత లేదు ఆయనకి. అంటే ఇప్పుడు అఘోరి టాపిక్ వచ్చేసరికి ఎట్లా అయిపోయిందంటే అఘోరి ఆయన ప్రెసెంట్ టాపిక్ నడిచిన సిచ్యువేషన్ లా ఎన్నో రేప్లు అయినాయి, ఎన్నో సూసైడ్ కేసెస్ అయినాయి, ఎన్నో యాక్సిడెంట్ కేసెస్ అయినాయి. సో మీడియా ఛానల్స్ అందరు కూడా ఇప్పుడు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఓన్లీ అఘోరినే పట్టుకొని కూర్చున్నారు. మీడియా అంటే నేను ఒక మీడియా ఛానల్ నుండే ఈ మాట చెప్తున్నా. చాలా ఇన్సిడెంట్స్ అయినాయి, కానీ ఈయన ఒక్కనే వైరల్ చేసినారు. కానీ ఆ వైరల్ చేసే అవసరం లేదు కదా. ఇప్పుడు అదే ఈయన ఒక్కైన టాపిక్ నడిచే సిచ్యువేషన్ లా ఇప్పుడు కొంతమంది గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒలింపిక్స్ లో విన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని ఫేమస్ చేస్తే ఏమైతుంది? జనాలు కూడా అసలు పిచ్చి జనాలు అనమాట. ఏదో ఒక పనికి రానోని ఫేమస్ చేసి ఈ రోజు ఆయన ఒక్కనే టాపిక్ గా పట్టుకొని కూర్చున్నారు కదా. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని జనాలకు అనిపిస్తుందో మరి నాకైతే అర్థమైతలేదు. నాకైతే ఈయన ఫేమస్ చేయడం, ఈయన వైరల్ చేయడం, ఈయననే మొత్తం ఇక టాపిక్ అయిపోయిండు. అసలు గూగుల్, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా ఇప్పటికీ కూడా ఇంకా ఆయనే నడుస్తున్నాయి. కావేరి గారు, నాకు చిన్న డౌట్ అండి. అయితే ఇప్పుడు మీరే అన్నారు కదా అఘోరి టాపిక్ మీద పడి అందరూ కొన్ని సూసైడ్స్, కొన్ని ఐటమ్స్ జరిగినాయి అంటున్నారు కదా. మరి మీరెందుకు వాటి గురించి చెప్పలేదు? మేం చెప్పలేదంటే ఇప్పుడు నేను ఒక్క ఆమెని పట్టుకుంటే మాత్రం ఏది కాదు కదా. ఒక్కళ్ళు ఇద్దరు కలుస్తేనే ఏదన్నా అవుతుంది. నాకు ప్రతిదీ తెలుసు. ఇప్పుడు సిచ్యువేషన్స్ అఘోరి టాపిక్ అయినప్పుడు బయట ఇంకెన్నెన్నో సూసైడ్స్ అయినాయి. అదే భార్య భర్తను చంపేసింది, చాలా సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా అవన్నిటి లైట్ తీసుకొని అఘోరిని ఆయన ఒక్క పాయింటే పట్టుకొని కూర్చుని ఉండే. ప్రతిదీ ఆయన కూర్చుంటే ఇక్కడ న్యూస్లు అప్డేట్లు, ఆయన నిల్చుంటే న్యూస్ అప్డేట్లు, ఆయన పండుకుంటే, లేస్తే, తింటే, పంటే ప్రతిదీ అసలు మీడియా వాళ్ళు ఆయన వెనుకనే పడ్డారు. ఆయన కాకుండా ఇంకా శ్రీవర్షిని వీళ్ళ మమ్మీ డాడీని వైపు కలవడం, అసలు ఫస్ట్ థింగ్ వీళ్ళ పేరెంట్స్ కూడా తప్పే అని చెప్తాను నేనైతే. ఎందుకండి అంటే ఫస్ట్ ఆయన ఇంటికి రానియడం వాళ్ళ తప్పే కదా. ఆయన అనేది ఇంటికి రాకుండా ఉంటే ఈ రోజు సిచ్యువేషన్ రాకపోతున్నారేమో. ఆయన వచ్చినప్పుడే వాళ్ళు గట్టిగా పట్టుకొని సిచ్యువేషన్ ఇట్లుండే అని చెప్పి ఉంటే అది వేరు. కానీ ఇంటికి తెచ్చుకొని పెట్టుకొని 10 రోజులు ఉన్నాడంట వాళ్ళ ఇంట్లో. ఇంకొకటి 2-3 కోట్లు ఏదో వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చారని బయట టాక్. లేదు, అదైతే రాంగ్. అంటే మేం చేసిన దాన్ని బట్టి అదైతే రాంగ్ అని చెప్పుకుంటాం. ఓకే అండి. కావేరి గారు, అయితే అఘోరి ఒక అమ్మాయి దగ్గర 10 లక్షలు తీసుకొని అమ్మాయిని మోసం చేసి అమ్మాయికి అది చేస్తా, ఇది చేస్తా, ఈ పూజ చేస్తా, ఆ పూజ చేస్తా అని చెప్పి అఘోరి 10 లక్షలు తీసుకొని మోసం చేశాడను. ఆ అమ్మాయి అసలు ఎందుకు ఇచ్చింది? అసలు అఘోరి తన దగ్గర తీసుకోవాల్సినంత అవసరం ఏంటి? అసలు ఎందుకు ఇచ్చింది అంటే నేను ఫస్ట్ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక అమ్మాయి వాళ్ళ డాడీకి బాగాలేదు, హెల్త్ ఇష్యూ వచ్చింది, లేదంటే ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ కి గొడవలు అవుతున్నాయి. నువ్వు నాకు ఇన్ని డబ్బులు ఇయ్యి, నేను మంత్రాలు చేసి మంచి చేస్తా అని చెప్తే ఆ అమ్మాయి నమ్మింది, ఇచ్చింది. హెల్త్ పరంగా గానీ లేకపోతే మంత్రాలు చేస్తా అని చాలా చెప్పిండు ఆయన. చెప్పినందుకు ఇప్పుడు ఎవరన్నా ఆపదలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సరేలే ఇడున్న సిచ్యువేషన్ కి నేను మంచిగా అయితే చాలు, పైసా ఏముంది ఇలా పోతే మళ్ళీ రేపు సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు. సో ఆమె అట్లనే ఆలోచించి ఆయనకు డబ్బులు ఇచ్చింది అంతే. కానీ ఈయన చేసిన మంత్రాలు వేస్ట్. వానికి ఒక మంత్రం కాదు, ఒక తంత్రం కాదు, ఏమనంటే క్రోమ్ గూగుల్ అని అంటాడు అంతే. దానికి మించి ఆయనకు మంత్రం రాదు, ఏమి రాదు. అయితే ఇంకొకటి అఘోరి టాపిక్ ఏవో గానీ అఘోరి మీద రసిక్ రాజా ప్రొడక్షన్స్ అనేది టైటిల్ మెన్షన్ చేసి వీడియోస్ చేస్తున్నారంట. అవును, అది ఎందుకంటారు అంటే జనాలకి ఫస్ట్ ఒక టాపిక్ అనేది కావాలా, దాన్ని ట్రోల్ చేయడం, దాన్ని రోస్టింగ్ చేయడం. ఎవరికైనా ఇవాళ రేపు బాయ్స్ కంటే ఎక్కువ గర్ల్సే ట్రోల్స్ చేస్తుర్రు, గర్ల్సే రోస్టింగ్లు చేస్తుర్రు. అసలు వాళ్ళ పేరు వాళ్ళే గలీజ్ చేసుకుంటారు. సో వీళ్ళకి జనాలకైతే ఒక టాపిక్ కావాలి కాబట్టి అదేదో అట్లా పెట్టినారు అంతేగాని అది నిజమని మాత్రం నేను చెప్పలేను 100%. కావేరి గారు, అయితే అఘోరి తన లింగాన్ని శివుడికి అర్పించాను ఆ మాట ఈ మాట అంటున్నారు. మరి ఇంకొంతమంది ఏమో ఒక అమ్మాయిని మోసం చేశాడు, అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళు వాడికి కోసేశారు అంటున్నారు. దాని గురించి మీరేం చెబుతారు? సో ఇక అఘోరి గురించి చెప్పుకోవాలంటే ఆయనకి యాక్చువల్ గా 2 times అయింది సర్జరీ.
2 times సర్జరీ అయింది. ఆ 2 times లో ఫస్ట్ టైం ఎప్పుడైతే సర్జరీ అయింది చూడు, అది మీరు ఇప్పుడు చెప్పినట్టు అమ్మాయిని మోసం చేయడం. ఆయన ఒక్క అమ్మాయిని మోసం చేయలేదు, 17 members ని మోసం చేసింది. 17 మంది వాళ్ళ ఊరోళ్ళే. వాళ్ళందరూ కలిసి వాడిని తరిమేసినందుకే ఇక్కడికి వచ్చి ఇవన్నీ వేషాలు వేసిండు. కొన్ని రోజులు ఇక్కడ మన తెలంగాణలో ఉన్నాడు, అక్కడ తిరుగుతూ ఉంటాడు, ఏదో కృష్ణానగర్ వీధుల్లో తిరిగేవాడని. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అఘోరి దగ్గరికి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చి కూడా ఏదో డ్రామా కూడా ప్లే చేస్తురంట కొత్తగా. అవునా? ఏమని? అది ఇప్పుడిప్పుడే వచ్చింది, మరి తెలవాలి, ఇంకా పోలీస్ వాళ్ళ ఇంట్రాగేషన్ బట్టి తెలుస్తుంది ఇంకా. సో అది ఇక అయినా ఒకవేళ చిన్నప్పటి నుండి, ఇప్పుడు కొంతమంది ట్రాన్స్లు ఉంటారు, మీరు చూసే ఉంటారు. ట్రాన్స్ అంటే ఎట్లుంటారండి, ముందు నుండి చిన్నప్పటి నుండి వాళ్ళు పుట్టినప్పటి నుండి కొంతమందికి ఉంటది, లేదంటే పుట్టిన కొన్ని రోజులకి తెలివి వచ్చే కాలం నుండి ఉంటది. అమ్మాయిల అలవాట్లు ఉండడం, అమ్మాయిల బట్టలు వేసుకోవడం, చీరలు కట్టుకోవడం, ఇవన్నీ అలవాట్లు ఉన్నోళ్ళు ట్రాన్స్ గా చేంజ్ అవుతారు. ఇప్పుడు వీనికి ఏముందని వీడు ట్రాన్స్ గా చేంజ్ అయ్యిండు, వీనికి ఏముందని వీడు ఇప్పుడు నేను అఘోరి బాబాని, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పా. జుట్టు ఆయనకంట జుట్టు అంటే ఒక గర్ల్ కి తెలుసు, ఒక జుట్టు ఇంత జుట్టు ఎన్ని సంవత్సరాల పెరుగుతుంది అనేది ఒక అమ్మాయికి తెలుసు, అమ్మాయిగా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు తెలుసా ఇప్పుడు ఇంత జుట్టు ఎన్ని ఇయర్స్ పెరుగుతుంది అని మీరు చెప్తారా? అంటే మన జెంట్స్ కి అయితే కొద్దిగా వానుకున్న అంత పెద్ద కొప్పు 3 years లో పెరిగింది అంటే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు ఏమైంది, వాడిని జైలు వేసిర్రు, జుట్టు ఉన్నది లేని జుట్టు అంతా కట్ చేసిర్రు, రుద్రాక్ష మాలలన్నీ తీసి పెట్టిర్రు. ఇది ఏమాత్రం కరెక్ట్? వాడు పెట్టిపించుకున్నాడు, అది పెట్టిపించుకున్నాడు, ఎన్నో డబ్బులు పెట్టి, వానికి డబ్బులు తక్కువనా? ఎన్నో కోట్లు ఉన్నాయి. ఆ ముందుగా శ్రీవర్షిని ఎందుకు వచ్చింది మన దగ్గరికి వస్తుందా? తన ఆడది వస్తుందా? ఆడదన్నప్పుడు వస్తుందా అన్న దగ్గర? ఒకటి శ్రీవర్షినికి ఏదో వశీకరణ మంత్రం చేసి వశపరుచుకున్నాడని కొంతమంది అంటున్నారు, అది ఎంతవరకు నిజం? చేసుకున్నాడు అనేది మీరు నమ్ముతారా అండి? ఇప్పుడు మంత్రాలు ఇవన్నీ ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కొన్ని సందర్భాల్లో నమ్మాల్సి వస్తుంది. అంటే మీరు నమ్ముతారా? అన్ని అని నమ్మను గానీ కొన్నిటిని. అంటే అమ్మాయి చూడటానికి బానే ఉంది, మరి అమ్మాయికి వాడేలా నచ్చాడో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. చూడండి, ఇప్పుడు ఫేమస్ కావడానికి అమ్మాయిలు ఏదైనా చేయడానికి రెడీ అవుతారు. అంటే అమ్మాయి చేసింది కూడా ఇదే, ఫేమస్ కావడానికి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు చూసి మాత్రమే పోయింది, ఇంకేమీ లేదు. ఇప్పుడు అతని దగ్గర డబ్బులు అయిపోతే డబ్బు లేకుండా వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇప్పుడు 1 నెల 2 నెలలు అయినాక అదే జరిగేది చూడు నువ్వు. అది కూడా శ్రీవర్షిని అఘోరి మళ్ళీ కలుస్తారా అంటే కలిసే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఇది ఒక పెళ్ళే కాదు, అదొక పెళ్లి లెక్కలకే రాదు. వాళ్ళిద్దరూ చేసుకొని మురుస్తున్నారే తప్ప ఒక్క మధ్యలో ఉన్న పర్సన్ ఎవరని అన్నారా? అనలేరు. అది అసలు పెళ్ళే కాదు, పెళ్లి లెక్కలకే రాదు. కావేరి గారు, అఘోరి ఫస్ట్ వైపు ఉన్నారు కదా రాధిక గారు, ఆవిడ ఇన్ని రోజుల నుంచి ఇంత డిస్కషన్ జరుగుతున్నప్పుడు అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు గత 1 నెల నుంచి మాట్లాడుతున్నారు ఆవిడ. ఇన్ని మంత్స్ నుండి ఆమె బయటికి రాలేదు, ఇప్పుడే బయటకు ఎందుకు వచ్చింది అని. అవును, మీరు అడిగింది మంచి క్వశ్చనే. కానీ ఆమె ఎందుకు బయటకు వచ్చిందంటే, ఆయన ఫస్ట్ టైం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది, ఆమెకు తెలియదు. ఆమె అంటే చెప్పడం వరకే, మనమైనా ఇప్పుడు చెప్తేనే విన్నాం కానీ మనకేం ప్రూఫ్లు అయితే లేవు. సో ఇప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం ఏమో వాళ్ళ ఇంట్లో చైన్ వేసిండంట, గోల్డ్ చైన్. ఫస్ట్ టైం ఏమో తాళి కట్టిండంట. సో ఇది అందరి సమక్షంలో కాలే కాబట్టి లైవ్ లో వీళ్ళు పెళ్లి చేసుకుంటాం అని చెప్పి మాట ఇచ్చారు కదా అందరు మీడియా ఛానల్స్ కి. మీకు గుర్తుందో లేదో, మీడియా ఛానల్స్ అందరికి చెప్పినారు కదా వీళ్ళు, ఇట్లా మేము అందరి సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాము, గ్రాండ్ గా చేసుకుంటాము, రిచ్ గా చేసుకుంటాము అని చెప్పి వర్షిని కూడా మురుస్తుండే కదా ఆ మధ్య. సో ఇక వాళ్ళు అనుకున్నట్టే లైవ్ ఆన్ చేసి పెళ్లి చేసుకురు కదా. ఆ లైవ్ నిజంగా పెళ్లి చేసుకుంటారేమో అని వాళ్ళ పెళ్లి అయ్యే కంటే 1 day బిఫోర్ ఈ రాధిక అనే అమ్మాయి బయటకు వచ్చింది. అంటే వాడు నన్ను మోసం చేసిండని బయటకు వచ్చింది. ఇప్పుడు రాధిక గారి దగ్గర కూడా 1 కోటి రూపాయల దాకా ఎంతో తీసుకున్నాడు. అది కాక రాధిక వచ్చేసరికి లాయర్ అంట. మరి లాయరే మోసపోవటం ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయం అంటే, ఇక లాయర్ మోసపోవడం, ఇగో ఒక టైం అనేది బాగాలేనప్పుడు వాళ్ళు లాయర్ గాని ఎవరు గాని ఇక జరిగేది రాసిపెట్టి ఉన్నది ఎట్లన్నా అవుతుంది. ఇంకొకటి రాధిక గారి మీద కూడా వశీకరణం ఏదో ప్రదర్శించాడంట. అలాంటిది ఏం లేదు. అలాంటిది ఉంటే ఆమె ఇప్పుడు ఆయనకి రివర్స్ కాకపోతుండే కదా మేబీ. అఘోరికి అయితే ముళ్ళు లేదు కదా, మరి అమ్మాయిని తీసుకుపోయి ఏం చేస్తాడు? అంటే ఇక ఆమె పైసా చూసిపోయింది కాబట్టి ఆమె ముళ్ళుతో అయితే ఏం సంబంధం ఉండదు. మరి సంసార జీవితం ఏమో వాళ్ళు అన్నారు కదా మేము దీక్షలు ఉంటాము, మరి పిల్లలు, అదంతా ఇంపాసిబుల్ అండి. అన్నంత ఈజీగా ఏ పనులు అయిపోవు కదా. ఆమె మేము దీక్షలు ఉంటాం, మేము భార్య భర్తలు. స్టార్టింగ్ లో ఏమన్నది, అమ్మ అమ్మ అన్నది, తర్వాత బావా ఐ లవ్ యూ అన్నది, తర్వాత ముద్దులు పెట్టుకున్నారు. స్క్రీన్ అందరు చూస్తున్నా ముద్దులు పెట్టుకున్నారు వాళ్ళు.
ఆమె ఒకటే ఊసరవెల్లి లాగా రంగులు మారుస్తూనే ఉంది. ఇప్పుడు ఆమె వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉంటారన్న గ్యారంటీ ఏంది? అన్న అని కూడా అనొచ్చు మళ్ళీ ఆయనని. మరి కావేరి గారు, అయితే అఘోరికి కార్ నడుపుతున్నాడు కదా, అట్లా కార్ ఎలా వచ్చింది తనకి? కార్ ఎట్లొచ్చిందంటే ఇప్పుడు మనకు తెలిసినంత వరకు అయితే కార్ ఎవరో గిఫ్ట్ ఇచ్చినారని తెలుసు. గిఫ్ట్ ఆయనకి ఎవరో పెద్ద లీడర్స్ ఉంటారు కదా, పొలిటీషియన్స్, ఎవరో ఈయన గిఫ్ట్ ఇచ్చినారని తెలుసు. ఇంకా మనకి ఇంకా ఆయనకి ఉన్న ప్రాపర్టీస్ అవన్నీ కూడా ఇప్పుడు ఇంకా మనకి తెలియదు. ఉన్నాయి, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అని. కానీ నాకు ఇవన్నీ ఉన్నట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా అంత డబ్బులే ఉంటే ఈ రోజు ఆయన జైల్లో కూడా ఉండడు. అంత కోట్ల ఆస్తి ఉంటే ఈరోజు జైల్లో కూడా ఉండడు ఆయన. అదే డబ్బులు పెట్టి బయటనే ఉంటాడు కదా. ఇంకొకటి, ఇప్పుడు అఘోరి జైల్లో ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు వెళ్ళి కలిసి వస్తున్నారంట. అవును, అఘోరికి ధైర్యం చెప్పారంట. ఎందుకంటారంటే ఇప్పుడు అఘోరి అంటే ఎవరో ఉన్నారంట, బడా నేతలు ఎవరో ఉన్నారు అని కూడా టాక్ వచ్చింది. చెన్నైకి రిలేటెడ్ వాళ్ళు పొలిటీషియన్స్ అంట. ఈయన జైలుకి వెళ్ళినప్పటి నుండి కూడా ఈయన ఎట్లా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నంట. మరి ఆ బడా నేత ఎవరో గాని ఈయన ఏం చేసిండని ఈయనకు సపోర్ట్ చేస్తుండో ఆ బడా నేత కూడా గాని ఇక అర్థం అయితే లేదు. ఇక పోలీస్ ఇన్వెస్టిగేషన్లు ఉన్నారు ఇప్పుడైతే. ఇక అన్ని నిజాలు బయటకు వస్తే ఆయనకి డబ్బులు ఎక్కడివి, ఈ ఆస్తులు ఎక్కడివి, ఈ కార్ ఎక్కడిది, ఆ అమ్మాయి ఎవరైతే వీని చేతిలో మోసపోయిందో ఆ అమ్మాయికి కూడా ఇక న్యాయం జరిగేలానే చూస్తున్నారు. అయితే కావేరి గారు, ఇప్పుడు శ్రీవర్షిని ఉంది కదా, శ్రీవర్షిని పేరెంట్స్ వాళ్ళు చేసేది కట్టు నాటకం అని అంటున్నారు. ఎందుకు నాటకం అంటే ఇప్పుడు బిడ్డని దూరం చేసుకున్న పేరెంట్స్ ఎవ్వరు కూడా యాక్టింగ్ చేయడానికి అయితే ఉండరు. కాకపోతే వాళ్ళకి ఒక ధైర్యం కదా, ఇప్పుడు అమ్మాయి వెళ్ళినా అమ్మాయికి ఏం కాదు, ఒకవేళ వాడు తీసుకెళ్ళాడు, వాడికి ముళ్ళు లేదు, అమ్మాయికి ఇంకేం కాదు, అమ్మాయి తిరిగి వచ్చినా మళ్ళీ పెళ్లి చేసే అవకాశం ఉంటదని వాళ్ళు అనుకుంటున్నారని. పెళ్లి చేసే అవకాశం ఉన్నా గానీ మీరు అనుకుంటున్నారా అమ్మాయికి ఇప్పుడు పెళ్లి అవుతుంది అని? ఏమో, ఇంత బ్లేమ్ అయినాక అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా? వాళ్ళు ఎంత మంచి మనసు ఉందా ముందుకు వస్తారంటావా? ఏమండి, ఈ అసలుకే కరువు కాలం, దొరికిందే ప్రసాదం అనుకుంటున్నారు కొంతమంది అబ్బాయి. అట్లా ఉండదండి. ఏమో, తెలిసి ఎవరు తప్పు చెయ్యరు కదా. ఆమె పోయిందంటే ఆమెకి ఆడేదో వశీకరణం చేసిండు కాబట్టి పోయింది. అదే కదా, కొంతమంది అబ్బాయిలు వాడేదో వశీకరణం చేశాడులే అందుకే వెళ్ళింది, ఆ మంత్రం ప్రభావం అయిపోయింది, తిరిగి వచ్చింది, మనకేం కాదులే, మనం జాగ్రత్త చేసుకోవచ్చులే అనుకోవచ్చు కదా. అట్లుండదు, అట్లేముండదు. అమ్మాయి ఒకవేళ ఇప్పుడైతే ప్రెసెంట్ అమ్మాయికి కౌన్సిలింగ్స్ అవి ఇస్తున్నారంట. మరి ఇక అవి అయిన తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపడానికి అయితే ట్రై చేస్తున్నారు. అసలు అఘోరి ఎన్నిసార్లు ఆపరేషన్ అయ్యింది, జుట్టు కట్ అయిపోయింది. క్వశ్చన్ ఇంకేమన్నా ఓన్గా అడుగు. మరి ఓన్గా ఏం అడుగుదాం? ఎన్ని మినిట్స్ వచ్చింది? ఓయ్ బాబు ఎన్ని మినిట్స్ వచ్చింది? 17 చాలే, దాంట్లో ఒక 5 minutes పోతుంది.